قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين. సోదర సోదరి మనులారా, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రశంసలు, పొగడ్తలు, గొప్పలు అన్నీ మనందరి సృష్టికర్త అయిన, పోషకుడైన, పాలకుడైన అల్లాహ్కి మాత్రమే శోభిస్తాయి. శాంతి మరియు శుభాలు కురువుగాక అందరి ప్రవక్తలపై, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై. ఎవరి జీవితాన్ని అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరి కోసం ఆదర్శంగా మార్చాడు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ ప్రళయ దినం కన్నా ముందు ఎలాంటి రోజులు అయితే వస్తాయో, ఎలాంటి కాలం అయితే వస్తుందో దాన్ని సంబంధించి చాలా విషయాలు హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులు, సహాబాల యొక్క మాటల ద్వారా మనకు ఒక మాట ఇది కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. అది ఏమిటంటే, ఎలా అయితే కాలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంతో దూరం అవుతూ ఉంటుందో అలా మానవుల్లో చాలా ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. మానవులు చాలా రకమైన ఉపద్రవాలకి దానిలోనే ఒక చాలా ముఖ్యమైన ఉపద్రవాదం ఏమిటంటే హదీస్లను తిరస్కరించడం. ఈరోజు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా నాకు ఈ అంశంపై మాట్లాడమని ఇక్కడ నాకు చెప్పి ఉన్నారు. అది ఏమిటంటే, ఎవరైతే హదీస్ని తిరస్కరిస్తారో, ఎవరైతే హదీస్ని నమ్మరో వాళ్ళ గురించి షరియత్ ఏమని చెబుతుంది, ఖురాన్ మరియు హదీస్ వాళ్ళ గురించి ఏ ఆజ్ఞలు ఇస్తుంది, ఖురాన్ మరియు హదీస్లో వాళ్ళ గురించి ఏ ఆదేశాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ తెలియజేశారు. సోదరులారా, ముందుగా మనం హదీస్ని తిరస్కరించడం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ అంశం ఏదైతే ఉందో అది సరిగ్గా మనకు అర్థమైపోతే దాని తర్వాత ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తాయో ఆ అన్ని విషయాలు మనం చాలా సులభంగా ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సోదరులారా, హదీస్ని తిరస్కరించడం అంటే దీంట్లో రెండు అర్థాలు రావచ్చు. ఒక అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడు, ఏదైనా తప్పు పని చేస్తున్నాడు, ఆ వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి వచ్చి బోధిస్తాడు, చెబుతున్నాడు, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఈ పనికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పని చేయవద్దు అని ఆదేశం ఇచ్చారు అని చెప్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏమి చేస్తాడు, హదీస్ ఆ వ్యక్తి దగ్గర వచ్చినా సరే, హదీస్ ఆ వ్యక్తి దగ్గర వచ్చింది అయినప్పటికీ ఆ వ్యక్తి ఆ హదీస్ పై అమలు చేయడు. ఆ హదీస్ ఆ వ్యక్తి దగ్గర వచ్చింది అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటను పక్కన పెట్టేసి ఆ వ్యక్తి ఏ పని అయితే చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి అదే పని చేస్తూ ఉంటాడు. ఇది ఒక అర్థం. దీంట్లో ఈ వ్యక్తి ఏదైతే హదీస్ని తిరస్కరిస్తున్నాడో ఆ వ్యక్తి హదీస్లో ఏ ఆచరణ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో ఆ ఆచరణను ఆ వ్యక్తి తిరస్కరిస్తున్నాడు. దీంట్లో మొదటి రకం ఏదైతే, ఇప్పుడు ఈ రకాన్ని మీరు అందరూ శ్రద్ధగా వినాలి మరియు దీనికి తెలుసుకోవాలి. మొదటి రకం ఏమిటి, హదీస్లో ఏ ఆజ్ఞ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారో ఆ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాడు, హదీస్ని తిరస్కరించట్లేదు. రెండో రకం ఏమిటంటే, పూర్తిగా హదీస్నే తిరస్కరించేయడం, అసలు హదీస్ని నమ్మకపోవడం. హదీస్ వచ్చిన తర్వాత నేను హదీస్ని నమ్మను, ఇది మొదటి వ్యక్తి. కానీ ఈ వ్యక్తి రెండో వ్యక్తి ఏమిటి, అసలు హదీస్ అంటేనే నాకు వద్దు, నేను హదీస్ని అసలు తీసుకోను. మొదటి వ్యక్తి ఏంటంటే హదీస్ని నమ్ముతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటలు అయితే తెలియజేశారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలను ఆ వ్యక్తి నమ్ముతాడు. కానీ ఏ ఆచరణ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించారో ఆ ఆచరణపై ఆ వ్యక్తి అమలు చేయడు. రెండో రకమైన వ్యక్తి ఎవరు, అసలు నాకు హదీస్ వద్దు, నాకు ఏ పని చేయాలన్నా సరే నాకు ఖురాన్ ఒకటే చాలు, ఖురాన్ నుంచి మీరు ఆధారం తీసుకురండి, ఖురాన్ నుంచి నాకు మీరు దలీల్ తీసుకురండి, నేను అప్పుడే నమ్ముతాను. ఒకవేళ హదీస్ నుంచి మీరు ఏదైనా ఆధారం తీసుకువస్తే ఆధారంగా నేను హదీస్ని నమ్మను అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రెండో రకము. అయితే ఈరోజు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ రెండో అర్థం ఏదైతే ఉందో, ఎవరైతే ఆధారపరంగా హదీస్ని నమ్మరో, ఆధారపరంగా హదీస్ని నమ్మరో వాళ్ళ గురించి ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం తెలుసుకుందాము. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో, ఖురాన్ మరియు హదీస్ దృష్టిలో వాళ్ళు ఏమైపోతున్నారు.
వాళ్ళకి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎలాంటి మాటలు చెప్పారు? ఎవరైతే హదీస్ని తిరస్కరిస్తున్నారో ఎలా తిరస్కరించడం? ఈ హదీస్ అనేది మన కోసం ఎప్పటికీ దలీల్ కాలేదు, ఈ హదీస్ మన కోసం దలీల్ కాలేదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గురించి ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ రోజు మనం తెలుసుకుందాం. సోదరులారా, దానికన్నా ముందు మనం ఏ విషయం అయితే తెలుసుకోవాలో చాలా ముఖ్యమైన విషయం, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు దీన్ని సంబంధించి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరైతే వీళ్ళు అంటున్నారో అసలు హదీస్ మనకు అవసరం లేదు, హదీస్తో మనకు అసలు ఏమీ పని లేదు, ఖురాన్తోనే మనకు పని ఉంది, ఖురాన్లో ఏదైతే ఉందో అది మా దగ్గర తీసుకురండి, మేము అంగీకరిస్తాము, మేము తీసుకుంటాము, హదీస్లో ఏమైనా ఉంటే మనం దానికి అంగీకరించామో, అసలు హదీస్తో మనకు పనే లేదు. అయితే ఈ మాట చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆదేశాలని వాళ్ళు సరిగ్గా చదవలేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఎన్ని చోట ఈ మాట అంటున్నారు, ఏమని? మీరు అల్లాహ్ తబారక్ వ తఆలాను విధేయత చూపించండి, అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలాతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా మీరు విధేయత చూపించండి. ఎన్ని ఆయతులు ఉన్నాయండి? ప్రవక్త సల్లల్లాహు ఏదైతే మీకు ఇస్తున్నారో అవి మీరు తీసుకోండి, ప్రవక్త సల్లల్లాహు దేనితో అయితే మీకు ఆపుతున్నారో దానితో ఆ విషయాలతో మీరు ఆగిపోండి. ఎన్ని ఆయతులు ఉన్నాయి? ఒకవేళ ఈ అన్ని ఆయతులు మీ ముందు చదివితే ఇక్కడ సమయం సరిపోదు, కొన్ని ఆయతులు నేను మీ ముందు చదువుతున్నాను. ఒక ఆయతులో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుం అన్హు ఫంతహు. ఏదైతే ప్రవక్త మీకు ఇస్తున్నారో అవి మీరు తీసుకోండి. ఏమి ఇస్తున్నారు? ప్రవక్త డబ్బు ఇస్తున్నారా? ప్రవక్త ససలం ప్రాపర్టీలు ఇస్తున్నారా? ప్రవక్త ఏమి ఇస్తున్నారండి? జ్ఞానం ఇస్తున్నారు. ప్రవక్త సలం ఆదేశాలు ఇస్తున్నారు. ఏ ఆదేశాలు అయితే ప్రవక్త సలం ఇస్తారో ఆ ఆదేశాలు మీరు తీసుకోండి. మరియు ఏ మాటల నుంచి అయితే ప్రవక్త సలం మీకు ఆపుతారో, ఈ పని చేయవద్దు, ఈ పని చేయవద్దు, అలా చేయకూడదు అని, ఆ అన్ని మాటలతో మీరు ఆగిపోండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా స్వయంగా మనకు ఖురాన్లో ఆజ్ఞ ఇస్తున్నాడు. అలాగే ఇంకో ఆయతలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, కుల్ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. ఓ ప్రవక్త సల్లల్లాహు మీరు ఇలా తెలియజేసేయండి, మీరు అల్లాహ్ తబారక్ వ తఆలాకు విధేయత చూపించండి, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని కూడా మీరు విధేయత చూపించండి. ఇలా ఎన్ని ఆయతులు ఉన్నాయండి? 1, 2, 3 కాదు, చాలా ఆయతులు ఉన్నాయి. ఈ ఖురాన్లో అల్లాహ్ తబారక్ వ తఆలా చాలా చోట్ల ఈ మాటను మనకు స్పష్టంగా అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చారో, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో మనకు ఏ విషయాలు అయితే తెలియజేశారో, ఏ పనులు అయితే చెయ్యమని చెప్పారో, ఏ పనులు చెయ్యకూడదు అని చెప్పారో, ఆ అన్ని మాటలపై ఇప్పుడు కూడా మనం ఈ కాలంలో కూడా మనం అమలు చేయాలి. ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ని అవతరింపజేశారో ఆ కాలం వరకే ఈ ఖురాన్ రాలేదండి. ఈ ఖురాన్ ఎప్పుడు వరకు వచ్చింది? ప్రళయ దినం రోజు వరకు. ఎప్పుడు వరకు అయితే ప్రళయ దినం రాదో అప్పుడు వరకు కోసం అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఖురాన్ని అవతరింపజేశారు. ఎవరైనా ఈ రోజు వచ్చి ఏదైనా ఆయత్ చదివి లేదా ప్రవక్త సల్లల్లాహు యొక్క ఏదైనా హదీస్ చదివి, హదీస్ తెలిసిన తర్వాత లేదా ఆయత్ తెలిసిన తర్వాత ఈ ఆయత్ మరియు ఈ హదీస్ ఈ కాలానికి సెట్ అవ్వదు, ఈ రోజులకి సెట్ అవ్వదు, ఈ జనరేషన్ కి సెట్ అవ్వదు. ఈ ఆయత్ ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఖురాన్లో తెలియజేశారో ఇది ఆ కాలంలో కోసమే, ఆ కాలం వారి కోసమే. ఈ కాలంలో ఈ ఆయత్పై మనం అమలు చేయలేము అని ఒకవేళ ఎవరైనా చెప్తే ఆ వ్యక్తి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఖురాన్ని తిరస్కరించినట్లు. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఇప్పుడు ఈ ఖురాన్ తర్వాత ఏ గ్రంథం అవతరింపజేయరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చిట్ట చివరి ప్రవక్త, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తర్వాత ఇంకా ఏ ప్రవక్త రారు. అయితే సోదరులారా, ఈ విషయం ముందుగా మన అందరం గుర్తు పెట్టుకోవాలి. అది ఏమిటంటే, ఖురాన్లో ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో, ఖురాన్లో ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నప్పుడు ఎలా అయితే దానికి సహాబాలు ఆచరించారో ఇప్పుడు కూడా మనం ఆ అన్ని ఆజ్ఞలపై అలాగే అలాగే అమలు చేయాలి. అలాగే మనం ఆ అన్ని ఆయతులపై ఆచరణ చేయాలి. అప్పుడే మనం నిజమైన ముస్లింలు అవుతాము. ఇప్పుడు సహోదరులారా, ఇక్కడ చాలా ఆయతుల్లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ మాట తెలియజేస్తున్నారు. ఏమని? మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని విధేయత చూపించండి, అల్లాహ్ని విధేయత చూపించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని విధేయత చూపించండి. ఈ కాలంలో మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎలా విధేయత చూపుతారు? ఏ కాలంలో అయితే ఖురాన్ అవతరింపజేయబడిందో ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబా ముందు ఉన్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలాకు విధేయత చూపించాలి. ఎలా చూపించాలి? ఖురాన్ మన దగ్గర ఉంది, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మాటలు మన దగ్గర ఉన్నాయి, అల్లాహ్ తబారక్ వ తఆలా చదివిన గ్రంథం మన దగ్గర ఉంది, అల్లాహ్ తబారక్ వ తఆలా ఆదేశాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ ఖురాన్ ద్వారా మనం అల్లాహ్ తబారక్ వ తఆలాకు విధేయత చూపుతాము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి మనం విధేయత ఎలా చూపుతాము, ఎలా చూపించాలి? ఆ కాలంలో అయితే
ప్రవక్త సల్లల్లాహు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా డౌట్లు వస్తే వెళ్ళి ప్రవక్త సల్లల్లాహుతో అడిగేవారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పని చేయవచ్చా చెయ్యకూడదా, నేను ఇలా చేసేసాను, ఏంటి నేను కరెక్ట్ గానే చేశానా లేదా నాతో ఏదైనా తప్పు అయిపోయిందా, ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఆదేశాలు ఇచ్చేవారు, ఇలా చేయండి అలా చేయండి, సహాబాలు చేసేవారు. అయితే సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, మీరు ప్రవక్తకు విధేయత చూపించండి. ఈ కాలంలో మన ముందు ప్రవక్త లేరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కాలంలో మన ముందు లేరు. ఎలా మనం ఖురాన్ యొక్క ఈ అన్ని ఆయతులపై మనం అమలు చేయగలము? ఈ అన్ని ఆయతుల్ని మనందరం ఒకవేళ అనుసరించాలి అనుకుంటే ఎలా మనం అనుసరిస్తాము? ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు లేరు కాబట్టి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఇప్పుడు ఈ మాట చెప్తే, ఈ అన్ని ఆయతులు ఏ కాలంలో అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారో ఆ కాలం కోసమే అంటే ఆ వ్యక్తి ఏమి చేసినట్టు? అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే మాట చెప్పారో ఈ ఖురాన్ చివరి గ్రంథం అని ఈ మాటని తిరస్కరించినట్టు. అల్లాహ్ తబారక వ తఆలా ఏ మాట అయితే అన్నారో ఈ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త అని ఆ మాటని కూడా తిరస్కరించినట్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఖురాన్ వచ్చిందో, ఏ పుస్తకం అయితే వస్తుందో రెండో పుస్తకం వచ్చే వరకు ఆ మధ్య కాలం వరకే ఆ పుస్తకంతో పని ఉంటుంది. ఆ పుస్తకంపై మనం అనుసరించాలి. దాని తర్వాత వేరే పుస్తకం వచ్చేస్తే ఇంతకు ముందు వచ్చిన పుస్తకంపై మనం విశ్వాసం పెట్టాలి, కానీ ఆ పుస్తకాన్ని అనుసరించకూడదు, ఆ పుస్తకంపై మనం అమలు చేయకూడదు. కానీ ప్రళయ దినం వరకు ఇదే పుస్తకం మన మధ్య ఉంటుంది, ఈ ఖురాన్ మాత్రమే మన మధ్య ఉంటుంది. ఈ ఖురాన్ని మనం అనుసరించాలి. అయితే ఈ కాలంలో కూడా మనం ఈ అన్ని మాటలపై అనుసరించాలి, ఈ అన్ని మాటలపై అమలు చేయాలి. ఈ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒకవేళ మనం విధేయత చూపించాలి అనుకుంటే మనం ఎలా చూపించగలము? ఈ హదీసుల ద్వారా మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతాము. ఎప్పుడైతే మన ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలు వస్తాయో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలు వస్తాయో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేశారు, ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన మాటలు ఎప్పుడైతే మన ముందుకు వస్తాయో ఆ అన్ని విషయాల్ని మనం తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకొని, ఏదైతే చేయవద్దు అన్నారో, ఏ విషయాలతో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ ఆపారో ఆ అన్ని విషయాలతో మనం ఆగిపోతూ ఉండాలి. మరియు ఇలాగే అల్లాహ్ తబారక వ తఆలాకు విధేయత చూపుతూ ఉండాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా విధేయత చూపుతూ ఉండాలి. సహోదరులారా, ఒకవేళ ఎవరైనా ఈ కాలంలో ఏ కాలంలో అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలం తర్వాత ఎవరైనా హదీస్ను తిరస్కరిస్తే, హదీస్ను నేను నమ్మను అని ఒకవేళ ఎవరైనా చెబితే వాళ్ళ గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో మనకు ఏమి చెబుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో మనందరికీ తెలియజేస్తున్నారు. ఆ మాట తెలుసుకునే ముందు మనం ఫస్ట్ మాట తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను విధేయత చూపించను అని చెబితే ఆ వ్యక్తి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆయత్ను కూడా తిరస్కరించినట్టు. ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల్ని మాత్రమే కాదు, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆయత్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లోనే స్వయంగా చెప్తున్నారు ఏమని? మీరు అల్లాహ్ని కూడా విధేయత చూపించండి, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా విధేయత చూపించండి. ఒకవేళ ఈ వ్యక్తి నేను ప్రవక్తని విధేయత చూపను అని చెబితే ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడు? అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆయత్ని తిరస్కరిస్తున్నాడు. ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ఆయత్ని తిరస్కరిస్తారో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత చూపించను అని అంటారో వాళ్ళ గురించి అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నారు, మై యుతిఇర్ రసూల ఫఖద్ అతా అల్లాహ్. ఈ మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నారు, ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలాకు విధేయత చూపించాలి అనుకుంటున్నారో, ఎవరైతే చెబుతున్నారో నేను ఖురాన్ పై అమలు చేస్తాను, ఖురానే నాకు చాలు అని అంటారో అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి అంటున్నారు, మీరు అల్లాహ్కు విధేయత చూపాలి అనుకుంటే ముందుగా మీరు ప్రవక్తని విధేయత చూపాలి. ఎప్పుడు వరకు అయితే మీరు ప్రవక్తకు విధేయత చూపించారో అప్పుడు వరకు మీరు నిజమైన అల్లాహ్ తబారక వ తఆలాకు విధేయత చూపించిన వాళ్ళు కాలేరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు విధేయత చూపించే వాళ్ళు కాజాలరు. మీరు అల్లాహ్కు విధేయత చూపించాలి అనుకుంటే మీరు ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విధేయత చూపించండి. అంటే ఎవరైతే ఈ ఆయతుల్లో ఏ ఆజ్ఞ అయితే అల్లాహ్ తబారక వ తఆలా ఇచ్చాడో ప్రవక్తకి విధేయత చూపించండి అని ఈ మాటల్ని ఒకవేళ ఎవరైనా తిరస్కరిస్తే ఆ వ్యక్తి ఆయతుల్ని కూడా తిరస్కరిస్తున్నారు, మరి ఈ ఆయతిని కూడా ఆ వ్యక్తి తిరస్కరిస్తున్నాడు. ఎవరైతే చెబుతున్నారో నేను అల్లాహ్ని మాత్రమే విధేయత చూపుతాను అని ఆ వ్యక్తి అల్లాహ్ తబారక వ తఆలాని కూడా విధేయత చూపించట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ముందుగా ఏ షరతు అయితే అల్లాహ్ తబారక వ తఆలా పెట్టాడో ఆ షరతుపై ఆ వ్యక్తి పూర్తిగా అమలు చేయట్లేదు, ఆ షరతుని ఆ వ్యక్తి పూర్తిగా అనుసరించట్లేదు. ఆ షరతు ఒకవేళ పూర్తి అవ్వకపోతే ఏ మాట అయితే దానిపై డిపెండ్ అయ్యి ఉందో ఆ మాట మనం ఎలా దానిపై అమలు చేయగలము? సహోదరులారా, అయితే ఎవరు అయితే
ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని విధేయత చూపరో వాళ్ళందరూ ఏమి చేస్తున్నారో అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క చాలా ఆయతులను వారు తిరస్కరిస్తున్నారు. మరి ఎవరైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆయతులు తిరస్కరిస్తారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆయతులను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇన్షాఅల్లాహ్ తబారక్ వ తఆలా ఇంకా ముందుగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. ఇంకో ఆయతులో అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరైతే ఈ పని చేస్తున్నారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపకుండా ఉన్నారో వాళ్ళ గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చెప్తున్నారు? ఫలా వరబ్బిక లా యుమినూన హత్తా యుహక్కిమూక ఫీమా షజర బైనహుం. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ప్రభుపై ఒట్టు, మీ ప్రభువు సాక్షిగా ఆ వ్యక్తి ఎప్పటికీ మోమిన్ కాలేడు, ఆ వ్యక్తి ఎప్పటికీ విశ్వాసి కాలేడు. ఎప్పటి వరకైతే మీ మధ్య ఏ అయితే వివాదాలు వస్తాయో అన్ని వివాదాల్లో మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి తీర్పరిగా తీసుకోరు. మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి తీర్పరిగా ఎప్పటి వరకు అయితే తీసుకోరో, ఏదైనా వచ్చింది, ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడు, ఇంకో వ్యక్తి ఇంకో మాట అంటున్నాడు, మీకు తీర్పు కావాలి, ఎవరి దగ్గర మీరు వెళ్ళండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వెళ్ళండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర మనం ఎలా వెళ్ళగలము? ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు ఉన్నారా? లేరు. అయితే మనం ఎక్కడ వెళ్ళాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటల దగ్గర వెళ్ళాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల దగ్గర వెళ్ళాలి. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఒట్టు వేసి చెబుతున్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మామూలుగానే ఖురాన్లో ఏదైనా ఆదేశం ఇచ్చేస్తే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దానికి అనుసరించ మనపై కంపల్సరీ అయిపోతుంది, ఫరజ్ అయిపోతుంది, విధి అయిపోతుంది. అయినప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఒట్టు వేసి చెబుతున్నాడు. అల్లాహ్పై ఒట్టు వేసి అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్పుకుంటున్నాడు. ఎందుకు? దీని ప్రాముఖ్యత ఇంకా పెంచాలి, దీని ప్రాముఖ్యత ఇంకా పెంచి మానవులకి దీని ప్రాముఖ్యత ఏంటో తెలియజేయాలి అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నారు. ఎప్పుడు వరకైతే మీరు తీర్పరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని తీసుకోరో, తీర్పు కోసం మీ మధ్య ఏదైతే వివాదాలు వస్తాయో దానికోసం, ఈ తీర్పు కోసం మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వెళ్ళరో అప్పుడు వరకు మీరు విశ్వాసులు కాలేరు, విశ్వాసులు కాజాలరు. విశ్వాసులు కాలేకపోతే ఏమైపోతారు వాళ్ళు? ఒకవేళ వాళ్ళు విశ్వాసులు కాలేకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఇంకో ఆయతలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, ఖుల్ అతీఉల్లాహ వర్ రసూల్ ఫఇన్ తవల్లౌ ఫఇన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇలా తెలియజేసేయండి, మీరు అల్లాహ్ తబారక్ వ తఆలాను విధేయత చూపించండి, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విధేయత చూపించండి. ఫఇన్ తవల్లౌ, ఒకవేళ మీరు ముఖం తిప్పి వెళ్ళిపోతే, అంటే ఈ రెండు ఆజ్ఞలు ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఇచ్చాడో, అల్లాహ్ని విధేయత చూపించడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని విధేయత చూపించడం, ఈ రెండు మాటలతో ఒకవేళ మీరు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, ఈ రెండు మాటల్లో ఏ ఒక్క మాటతో అయినా మీరు మొహం తిప్పుకొని వెళ్ళిపోతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమి చెప్తున్నాడు? ఫఇన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరైతే తిరస్కరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అల్లాహ్ తబారక్ వ తఆలా ఇష్టపడడు. ఇక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నారండి? ఎవరైతే ఈ మాటపై అమలు చేయరో వాళ్ళను అల్లాహ్ తబారక్ వ తఆలా ఇష్టపడడు అని చెప్పట్లేదు. ఎవరైతే కాఫిర్లు ఉన్నారో వాళ్ళకి అల్లాహ్ తబారక్ వ తఆలా ఇష్టపడడు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఎవరైతే ఈ రెండు మాటల్లో ఏ ఒక్క మాట అయినా వదిలేస్తే, ఈ రెండు మాటల్లో ఏ ఒక్క మాట అయినా వదిలేస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? కాఫిర్ అయిపోతారు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి ఎవరైతే హదీసులు నమ్మడో, ముందు నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం, ఎవరైతే హదీసులు నమ్మరో ఆ వ్యక్తి చాలా ఆయతుల్ని తిరస్కరించినట్టు. ఆయతుల్ని తిరస్కరిస్తే ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు. అలాగే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర తీర్పు కోసం వెళ్ళాడో ఆ వ్యక్తి మోమిన్ కాజాలడు. ఒకవేళ ఆ వ్యక్తి మోమిన్ కాలేకపోతే ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు. అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా స్పష్టంగా ఈ ఆయతలో చెప్పేశారు, ఒకవేళ మీరు గనక ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే మీరు కాఫిర్ అయిపోతారని అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో మనందరికీ తెలియజేశారు. అయితే సహోదరులారా, ఇది చాలా పెద్ద ఉపద్రవాదం ఈ రోజుల్లో చాలా ఫాస్ట్ గా మన సమాజంలోకి వచ్చేసింది. సమాజంలో చాలా మంది మైండ్లో చాలా మంది ఈ మాటే అనుకుంటున్నారు, ఏమని? మనకు ఖురాన్ చాలు అండి, హదీస్తో మనకు ఏమి అవసరం లేదు, హదీస్తో మనకు ఏమి పని లేదు. వాళ్ళందరూ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఈ ఆయతలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ ఆజ్ఞలు అయితే ఇస్తున్నారో, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ ఆదేశాలు అయితే ఇస్తున్నారో, ఏ విషయాలు అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నారో, ఈ అన్ని విషయాలపై మనం గమనించాలి. ఈ అన్ని విషయాలు ఇన్షాఅల్లాహ్ తబారక్ వ తఆలా మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది అల్లాహ్ తబారక్ వ తఆలా దీనికి సంబంధించి ఏ మాట చెబుతున్నారు. సహోదరులారా, దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా భవిష్యవాణి చేశారు. ప్రవక్త సల్లల్లాహు చెప్పారు, లఉల్ఫియన్న అహదకుం ముత్తకియన్ అలా అరీకతిహి. ప్రవక్తలు చెప్పారు, ఒక కాలం రానున్నది, నా తర్వాత ఒక కాలం రానున్నది. ఎలాంటి కాలం వచ్చింది? ఒక వ్యక్తి ఉంటాడు, ఒక హదీస్లో వస్తుంది, రజులున్ షబఆనున్ అలా అరీకతిహి. ఆ వ్యక్తి పూర్తిగా తినేసి ఉంటాడు, ఆ వ్యక్తి బాగా తినేసి ఉంటాడు, తినేసి దిండికి ఆనుకొని కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి ఏమి చేస్తాడండి? ఆ వ్యక్తి దగ్గర అల్లాహ్ తబారక్ వ తఆలా ఆదేశాలతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు కూడా వస్తాయి. యతిహి
అమ్రు మిమ్మా అమర్తు బిహి, ప్రవక్తలు అంటున్నారు నేను ఏ ఆదేశాలు అయితే ఇచ్చానో ఆ ఆదేశాల్లో ఏదో ఒక ఆదేశం ఆ వ్యక్తి దగ్గర వస్తుంది. మరియు ఏ పనులైతే నేను చెయ్యకూడదు అని చెప్పానో ఆ పనుల్లో ఏదో ఒక పని గురించి ఆ వ్యక్తి దగ్గర ప్రస్తావన వస్తుంది. అయితే ఆ వ్యక్తి అప్పుడు ఏమంటాడు, ఖురాన్లో ఏదైతే ఉందో అది మీరు తీసుకోండి, ఖురాన్లో ఏదైతే లేదో దాన్ని మీరు వదిలేయండి. ఖురాన్లో ఏదైతే ఉందో మీరు అది తీసుకోండి, ఖురాన్లో ఏదైతే లేదో మీరు దాన్ని వదిలేయండి. ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అలా ఇన్ని ఊతీతుల్ ఖురాన వమిస్లహు మాహు, మీరందరూ వినండి, నాకు అల్లాహ్ తబారక్ వ తఆలా కితాబ్ని ఇచ్చాడు, అంటే ఖురాన్ని, గ్రంథాన్ని ఇచ్చాడు. మరియు గ్రంథం లాంటిది ఇంకొకటి కూడా ఇచ్చాడు. అది ఏమిటండి? హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరందరూ వినండి, మీరందరూ ఈ మాట స్పష్టంగా వినండి. ఏమని? నేను దేనికైతే హలాల్ చేస్తానో, అల్లాహ్ తబారక్ వ తఆలా దేనికైతే హలాల్ చేస్తాడో అది హలాల్, అల్లాహ్ తబారక్ వ తఆలా దేనికైతే హరాం చేస్తాడో అది హరాం. కానీ అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దేనికైనా హలాల్ చేస్తే అది మన కోసం హలాల్ అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేని గురించి అయినా ఇది చెయ్యకూడదు, ఇది హరాం అని చెప్తే అది మన కోసం హరాం అయిపోతుంది. ఈ మాట చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హదీస్లో కొన్ని ఆదేశాలు ఇస్తున్నారు. ఇది మీకోసం హలాల్, ఇది మీకోసం హలాల్, ఈ పనులు మీరు చేయవచ్చు. అలాగే కొన్ని పనుల నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ పని మీరు చేయకండి, ఈ పని మీరు చేయకండి, ఈ పనులు ఒకవేళ మీరు చేస్తే మీరు హరాం పనికి గురి అవుతారు అని ప్రవక్త ముహమ్మద్ చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి ముందే చేశారు. ఎలా చేశారండి? ఆయన తరపు నుంచి చేశారా? ప్రవక్తలు ఈ మాట ఆయన తరపు నుంచి చేశారా? ఆయనకి ఈ మొత్తం జ్ఞానం ముందు నుంచే ఉందా? లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నారు, వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యు యూహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాట అయితే చెప్తారో ఆయన తరపు నుంచి ప్రవక్తలు ఏ మాట చెప్పరు. ఆయన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు మీ ముందు పెట్టరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏదైనా మాట నచ్చింది, సరే ఇది మీకోసం హలాల్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు చెప్పరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏదైనా నచ్చకపోతే సరే ఇది మీకోసం హరాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు చెప్పరు. ఎప్పుడు వరకైతే అల్లాహ్ తబారక్ వ తఆలా తరపు నుంచి దైవవాణి రాదో, అల్లాహ్ తబారక్ వ తఆలా తరపు నుంచి వహీ రాదో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాట చెప్పరు. అల్లాహ్ తబారక్ వ తఆలా స్వయంగా సాక్షి ఇస్తున్నారు. ప్రవక్త ఏ మాట అయితే చెబుతారో ఆ మాట ఏమిటి? అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మాట. అంటే ఎవరైతే ప్రవక్త మాటను తిరస్కరిస్తారో ఆ వ్యక్తి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మాటను తిరస్కరించినట్టు. అల్లాహ్ తబారక్ వ తఆలా గ్యారంటీ తీసుకున్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ వహీ ఏదైతే ఉందో, ఖురాన్ ఏదైతే ఉందో దాని గ్యారంటీ అల్లాహ్ తబారక్ వ తఆలా తీసుకున్నాడు. దాంతో పాటు దాని డీటెయిల్స్ ఎక్కడైతే హదీస్లో ఉన్నాయో దాని గ్యారంటీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా తీసుకున్నారు. ఒకవేళ ఇలా మనం చూసుకుంటూ పోతే ఎవరైతే హదీస్ని తిరస్కరించే వాళ్ళు ఉన్నారో, హదీస్ని నేను నమ్మను అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ, హదీస్ని ఎవరెవరైతే నేను నమ్మను అంటారో వాళ్ళందరూ ఖురాన్ యొక్క చాలా ఆయతులను తిరస్కరించిన వాళ్ళు అవుతారు. హదీస్లో ప్రవక్తలు ఏ భవిష్యవాణి అయితే చేశారో ఆ భవిష్యవాణి ఆ వ్యక్తి గురించి కూడా అవ్వవచ్చు. అందుకని సహోదరులారా, మన దగ్గర ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశాలపై ఎలా అయితే మనం అనుసరిస్తామో, ఎలా అయితే మనం ఆ ఆదేశాల్ని ఆచరిస్తామో, అమల్లోకి తీసుకొస్తామో, అలాగే సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం అనుసరించాలి. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలపై కూడా మనం అమలు చేయాలి. ఉలమాలు కూడా చాలా విషయాలు దీని గురించి చెప్పారు. ఉలమాల్లో ఇమాం ఇబ్న్ హజమ్ రహమతుల్లాహి అలైహి గారు ఇలా తెలియజేస్తున్నారు, ఎవరైతే ముస్లిం అయిపోయాడో, ఎవరైతే తౌహీద్ని అంగీకరించాడో, తౌహీద్ని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి ముస్లిం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఏదో ఒక విషయంలో వివాదం జరిగింది, అయితే ఆ వ్యక్తి దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాలు తప్పి ఆ వ్యక్తి మూడో మార్గం వైపుకు వెళ్ళకూడదు. మరియు ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్క మార్గం తీసుకొని రెండో మార్గాన్ని వదిలేయకూడదు. ఆ వ్యక్తి దగ్గర ఈ రెండు విషయాలపై అమలు చేయడం తప్ప, ఈ రెండు విషయాల దగ్గర రావడం తప్ప వేరే మార్గం ఆ వ్యక్తి దగ్గర లేదు. ఒకవేళ ఆ వ్యక్తి ఈ రెండు విషయాల్లో ఏదో ఒక విషయంలో దాన్ని సంబంధించి ఆదేశం వచ్చింది అయినప్పటికీ ఒకవేళ ఆ వ్యక్తి దానిపై అమలు చేయకపోతే ఆ వ్యక్తి పాపిష్ఠుడు అవుతాడు. అలాగే ఒక వ్యక్తి దాన్ని అసలు నేను నమ్మను, పూర్తిగా ఆ వ్యక్తి దాన్ని ఒకవేళ పూర్తిగా అసలు నమ్మను అని చెప్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? కాఫిర్ అయిపోతాడు. ఎలాగైతే నేను ముందు చెప్పాను, ఎవరైతే హదీస్ను తిరస్కరిస్తున్నారో వాళ్ళు రెండు రకాలు అని నేను చెప్పాను. ఆ రెండు రకాల గురించి ఇమాం ఇబ్న్ హజమ్ రహమతుల్లాహి అలైహి ఈ మాటలు అదే చెప్తున్నారు. ఎవరైతే ఈ ఖురాన్ మరియు హదీస్ మాటలు వచ్చిన తర్వాత కూడా నమ్ముతున్నారు ఖురాన్ కరెక్ట్ అని,
ఖురాన్ని నమ్ముతున్నారు, అలాగే హదీస్ని నమ్ముతున్నారు. కానీ దాంట్లో ఏ మాట అయితే అల్లాహ్ తబారక తెలియజేశారో, ఏ పని చేయమని అయితే అల్లాహ్ తబారక ఆదేశం ఇచ్చారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ఆదేశం ఇచ్చారో, ఆ పని చేయకపోతే ఆ వ్యక్తి పాపిష్ఠుడు అవుతాడు. కానీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తే, పూర్తిగా అసలు నేను నమ్మను అని ఒకవేళ చెప్పేస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? కాఫిర్ అయిపోతాడు. ఇలాగే ఎంతమంది ఉలమాలు ఉన్నారు, అయ్యూబ్ అస్-సుఖ్యానీ రహ్మతుల్లాహి అలైహి, ఇలాగే ఇమాం షౌకానీ రహ్మతుల్లాహి అలైహి, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు, ఇమాం సూతి రహ్మతుల్లాహి అలైహి, ఇమాం షాతిబి రహ్మతుల్లాహి అలైహి. వీళ్ళందరూ చాలా మాటలు చెప్పారు. దానికి అర్థం ఏమిటి? ఎవరైతే హదీస్ను తిరస్కరిస్తారో వాళ్ళు కాఫిర్ అయిపోతారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు ఏమైపోతారండి? కాఫిర్ అయిపోతారు. అయితే సోదరులారా, ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. అదేమిటి? ఒకవేళ ఎవరైనా వ్యక్తి హదీస్ని తిరస్కరిస్తే, మనం వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర నువ్వు కాఫిర్ అయిపోయావని చెప్పకూడదు, నువ్వు కాఫిర్ అయిపోయావని చెప్పకూడదు. మామూలుగా మనం జనరల్గా ఒక మాట చెప్పేయాలి, ఈ పని ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు అని చెప్పాలి. కానీ నువ్వు కాఫిర్ అయిపోయావు అని పర్టికులర్గా ఒక వ్యక్తికి చూపించి మనం చెప్పకూడదు. ఎందుకంటే ఉలమాలు ఇలా చెబుతున్నారు, ఏ వ్యక్తిపై అయినా ఒకవేళ మనం కాఫిర్ అని చెప్పాలనుకుంటే దానికి సంబంధించి చాలా షరతులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు ఆ వ్యక్తిని చెప్పండి, ఈ అల్లాహ్ తబారక వ తఆలా ఏ ఆయతులో అయితే ఇప్పుడు నేను మీ ముందు చెప్పాను, ఏ ఆయతులో అయితే అల్లాహ్ తబారక వ తఆలా ఈ అన్ని విషయాలు తెలియజేస్తున్నారో, ఈ అన్ని విషయాలు ఆ వ్యక్తి ముందు పెట్టి ఏమి చెప్పండి, ఒకవేళ మీరు గనక ఈ అన్ని విషయాలు తిరస్కరిస్తే, ఈ అన్ని విషయాల్ని ఒకవేళ మీరు నమ్మకపోతే అల్లాహ్ తబారక వ తఆలా మీరు కాఫిర్ అయిపోతారు అని అంటున్నారు. కానీ మనం పేరు ఎత్తి నువ్వు కాఫిర్ అయిపోయావు అని మాత్రం చెప్పకూడదు సోదరులారా. ఎందుకంటే చాలా మంది ఈ కొంచెం జ్ఞానం తీసుకున్న తర్వాత, కొంచెం జ్ఞానం వచ్చేసింది కాబట్టి, నాకు దీని గురించి చాలా విషయాలు తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఏమి చేస్తారు? డేర్ చేసి చాలా మంది గురించి చెప్పేస్తారు, ఆ వ్యక్తి కాఫిర్, పేరు తీసుకొని చెప్తారు. మనం పేరు తీసుకొని ఎప్పుడు చెప్పకూడదు, పని గురించి చెప్పాలి. ఈ పని చేస్తే కాఫిర్ అయిపోతారు, ఈ మాటను తిరస్కరిస్తే వాళ్ళు కాఫిర్ అయిపోతారు. అలా పేరు తీసుకొని చెప్పకుండా మనం ఈ విషయాల్ని గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఈ ఫితనా ఏదైతే ఉందో, అంటే హదీస్ని తిరస్కరించడం, ఈ ఉపద్రవాదం ఏదైతే ఉందో, ఇది చాలా ఫాస్ట్గా మన సమాజంలోకి వస్తుంది సోదరులారా. అయితే ఏ మాటలు అయితే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మీ ముందు పెట్టడం జరిగిందో, మరియు ఉలమా యొక్క మాటలు అయితే మీ ముందు పెట్టడం జరిగాయో, ఈ అన్ని మాటల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ అన్ని మాటల్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ మాటలపై మీరు అందరూ కూడా అనుసరించడానికి ప్రయత్నించండి. మరియు ఎవరైతే హదీస్ని తిరస్కరిస్తున్నారో వాళ్ళ వరకు ఈ అన్ని మాటలు చేర్చడానికి ప్రయత్నించండి. చివర్లో అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ విన్న మాటలపై అమలు చేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ విన్న మాటల్ని అర్థం చేసుకొని ఇతరుల వరకు చేర్చే సౌభాగ్యాన్ని కలిగించుగాక.